ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మ ప్రచార పరిషత్తు, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సమర్పిస్తోన్న నాద నీరాజనాన్ని ఆస్వాదిస్తున్న భక్తులకు, ప్రేక్షక మహాశయులకు శ్రీమతి కె శేషులత విశ్వనాథ్ వారి బృందం పక్షాన, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆచార్య బృందం పక్షాన నమోవకాలు. మన భారతీయ సంస్కృతి మహత్తును ఆస్వాదిస్తున్న రసజ్ఞులందరకు వందనాలు. సంగీత సాహిత్య సంప్రదాయ వాహిని ఇలా నిరంతర స్రోతస్వినిగా జీవనదిగా ప్రవహిస్తోందంటే అందుకు కారకులు సద్గురు త్యాగరాజస్వామి వంటి మహనీయులు. ఏడుకొండల వాణ్ణి సప్త స్వరాలతో అర్చించిన పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు, భక్త రామదాసు సంగీత త్రిమూర్తులుగా మన గుండెలో గూడు కట్టుకున్న త్యాగరాజు, దీక్షితరి శ్యామశాస్త్రి ఇలా ఎందరో అందరకు నమస్సులు అర్పిస్తూ త్యాగరాజం భజే అందాం. త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ దివ్యనామ విశేష కీర్తనలు విందాం. త్రివర్గ ఫలదాసర్వే దానయజ్ఞ జపాదయ ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం అన్నారు. దానం, యజ్ఞం, జపం ధర్మార్థ కామాల్ని ఇస్తే సంగీతం మోక్షాన్ని కూడా ఇస్తుందని నిరూపించిన వారు సద్గురు త్యాగరాజు. వారి గురువు శొంఠి వెంకటరమణయ్య గారు శ్రీరామ తారక మంత్రోపాసన ఫలంగా స్వయంగా సాక్షాత్తు నారద మహర్షి వారు స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని త్యాగరాజు గారికి బహుకృతిగా వసంగారు. ఆ ప్రసక్తితో స్వరరాగ సుధారుస భక్తి అనే కీర్తనలో రజత గిరీషుడు నగజకు తెలుపు స్వరార్ణవ మర్ణములు అనే కీర్తన కూడా మనకు తెలుసు. ఆగమ చర్చలో వ్యాసమహాముని, మరుజన్మ ఎత్తిన వాల్మీకి, వైరాగ్యపు లోతులు చవిచూసిన సుఖమహాముని, భక్తికి ప్రతీక ప్రహ్లాదుడు, సాహిత్య సృజన సంగీత వ్యాప్తిలో ఒక బ్రహ్మ, ఒక నారదుడు, రామామృత పానసేవన ఫలంగా శివత్వాన్ని సాధించుకున్నవారు అన్నీ నీవే అయిన ఓ త్యాగరాజా, నీకు నమస్సులు. త్యాగరాజం భజేహం అంటూ వాలాజీపేట వెంకటరమణ భాగవతార్ గారి శ్లోకంతో ఆరంభించారు శేషలత గారు. త్యాగరాజ స్వామి వారు మేలుకొలుపు అనంతరం సభను, పరిషత్తును, గురువును, దైవాన్ని ప్రార్థించి ఆ దైవాన్ని ఆవాహన చేసి అభిషేకించి అలంకరించి పుష్పార్చన చేసి నైవేద్యమిడి తాంబూలమిచ్చి దర్బారు సేవ చేసి నీరాజనం నర్పించి లాలిపాటతో పౌళింపు సేవ చేశారు. ఆ క్రమంలో సాగే ప్రయత్నం చేస్తున్నారు ఈ బృందం. మేలుకోవటం ఎందుకు? మా మేలుకోవటానికే. అందుకే త్యాగరాజు అంటున్నారు, మేలుకో మా మేలుకో అంటూ. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతి అంటూ బ్రహ్మర్షి విశ్వామిత్రులు రాముణ్ణి నిద్రలేపే భాగ్యాన్ని సొంతం చేసుకున్నారు. ఆ అదృష్టాన్ని సొంతంగా తాను అనుభవించినట్టుగా భావించారు త్యాగరాజస్వామి వారు. అందుకే రాశారు, పాడారు, మనకు అందించారు ఈ మేలుకొలుపు గీతాల్ని. మేలుకో దయానిధి అనే మరో కీర్తన కూడా ఉంది. సూర్యవంశ తిలకుడు రాముడు పుట్టగానే మణిమయ కాంతులతో మెరుస్తున్న చుక్కులు సైతం తెల్లబోయాయిట. ఇక రాముడే పుట్టాడు, మా అవసరం ఏమిటి అని. మరి శ్రీకృష్ణ లీలా తరంగిణిలో నారాయణ తీర్థుల వారు హే రామ సముత్తిష్ట అంటూ దేశాక్షి రాగంలో అంటారు. భూపాల, దేవగాంధారి, బిలహరి, వసంత, దేశాక్షి ఇలా ఎన్నో రాగాలున్నాయి. ఆవానగా సాగే కీర్తన విందాం ఇప్పుడు. హెచ్చరికగా రారా అనే కీర్తన కూడా ఇలా ఆవహించే సందర్భంలోది. శ్రీరామచంద్ర ప్రభువు వారికి రాజోపచారం చేసే సేవ. రామచంద్ర రారా తండ్రి అంటూ అనురాగంతో పిలుస్తున్న పిలుపు ఇది. క్షీరసాగర సేన అనేది బాగా ప్రాచుర్యంలో ఉన్నమాట. మరి సద్గురువుల వారు క్షీరసాగర విహార అని అనటంలోని అర్థాన్ని పండితులు విశ్లేషించారు. దశావతారాల్లోని మత్స్య కూర్మావతారాల్ని కూడా ఈ సందర్భంలో త్యాగరాజు మదిలో మెదిలింది అని వారి వ్యాఖ్యానం. సముద్రపు అలల్లో సహజంగా ఉండే కెరటాల వరవడి లఘువు గురువుల వినియోగంలో ప్రతిధ్వనింపచేశారు త్యాగరాజు.
రెండు గురువులు ఒక లఘువు లేదా రెండు లఘువులు ఒక గురువు, ఇలా సాగుతుంది. శతమఖాహిత విభంగుడు, శమన రిపు సన్నుతాంగుడు, సీతమ్మ అనే పద్మకాంతుల్ని ఆస్వాదించే తుమ్మెదలాంటి రామచంద్రుల వారు, జనకజ శృంగార జలజ భృంగ అంటూ సాగే కీర్తన. ఈ కీర్తన వింటూ ఉంటే తీయని సంగీత పాలసంద్రంలో విహరించినట్టుంది కదూ. స్వామిని మేలుకొల్పాం, ఆవాహన చేశాం. అనంతర ఉపచారాలు, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం. నిరుపేదకు నిధి దొరికితే ఆ ఆనందాన్ని అనుభవించాల్సిందే తప్ప వర్ణించనలవి కాదు. మరి త్యాగరాజస్వామి వారు అంటున్నారు, ఓహో రామా, నిరుపేదకు నిధి దొరికినట్టు నువ్వు నాకు దొరికావంటూ. భక్తులందరి పూజాఫలంగా దొరికిన నళిన లోచనునికి నలుగు పెడుతున్నారు. గంధం, పసుపు, కుంకుమ, కస్తూరి, జవ్వాజీ లాంటి పదార్థాలన్నీ ముద్ద చేసి పెట్టేదే నలుగు. నిజానికి దేవతామూర్తులకు నలుగు పెట్టడం అంటే నరులమైన మానవులమైన ఇహలోకంలో ఉన్న మన అహంభావాన్ని, కాలుష్యాన్ని, కల్మషాన్ని కడిగేసుకోవటమే. దేవుడికి ఎందుకు నలుగు పెట్టడం? సర్వసమర్పణాభావంతో ఆ దేవదేవునికి తనను తాను అంకితం చేసుకున్న భక్తుని అంతరంగాన్ని తరచి చూడటం సామాన్యుల తరం కాదు. ఒక్కో చోట కన్నతల్లి బిడ్డన్ని ముద్దాడినట్టు గారంగా పిలుస్తారు. మరో చోట ఓ ఇష్ట సఖి ప్రియుణ్ణి సంభావించినట్టు భావిస్తారు. త్యాగరాజకృత నౌకా చరిత్రము సంగీత రూపకంలోని గీతాన్ని వినబోతున్నాం. గోపికలు కృష్ణుడికి చేస్తున్న చందన చర్చ. ముఖం కళకళ్ళాడుతోంది, కానీ ఇంకా ఏదో కొత్త కళ అద్దాలి. అయ్యో బొట్టు లేదే, బొట్టు పెట్టాలి, తిలకం దిద్దాలి, గంధం పూయాలి. మరి జీవాలన్నిటిపై ప్రేమ చూపుతూ ఆవులను కూడా ఆత్మీయంగా ఆదరిస్తోన్న ఆ విశాల నయనునికి బంగారు చేలం కడదాం, ఆ వారిజాక్షునికి హారతులు ఇద్దాం, మనసారా పూజలు చేద్దాం, రండి రండి అంటున్నారు. శ్రేష్ఠత గారు, ఒకసారి ఈ నాద నీరాజనం వేదిక సమక్షంలో ఉన్న రసజ్ఞ ప్రేక్షక మహాశైలను చూడండి. అలాగే విశ్వవ్యాప్తంగా చూస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయుల్ని ఒకసారి భావించండి. తాళము వేయరుగా, మైమరచి గానము చేయరుగా అన్నట్టుగా ఆస్వాదిస్తున్నారు. మరి అన్ని వేళలా ఆంజనేయుని స్తోత్రాలలో, నేత్రాలలో, హృదయంలోనే ఉంటూ స్తుతులు అందుకునేవాడు. సాక్షాత్తు సూర్యుడు, చంద్రుడు కన్నులుగా ఉన్నవాడు. అందమైన శరీరాకృతితో ఉన్న వేద విహారి ఈ సంసార సాగరం నుండి మనల్ని అందరినీ అలవోకగా దాటించే నౌక లాంటివాడు. శిరసు వంచి నమస్కరిస్తే చాలు, నీ భారం నాది అంటూ భక్తులకు ఆధారంగా నిలిచేవాడు. ఒక విశేష ఉత్సవ కీర్తనలో ఇప్పుడు తలుచుకుందాం. త్యాగరాజ హృదయాన్ని తెలుసుకునే యత్నం చేద్దాం. అర్చన, కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల్లో పాడుకునే సంప్రదాయం ఉంది ఈ విశేష ఉత్సవ కీర్తనను. రామాయణ ఘట్టాల అంతరార్థాన్ని అన్వయించుకుంటూ పోతే కొత్త కొత్త అర్థాలు ఎప్పుడూ గోచరిస్తూనే ఉంటాయి. కళ్యాణ వైభవం నుండి ముత్యాల చవికులోకి సంగీత త్రిమూర్తులు మనకు రచనలతో పాటు స్వర రచనలు అందించారు. అయితే ఆకిళ్ల మల్లికార్జున శర్మ గారు, వేటూరి ఆనందమూర్తి గారు సౌరాష్ట్ర గ్రంథాలయంలో ఒక సాహిత్యాన్ని సంపాదించారు. దానికి స్వరరచన లభ్యం కాలేదు. చందన పుష్ప స్తోత్రాదుల్లోని నాపాలి శ్రీరామ కీర్తనలో లాగే నగుమోము అనే కీర్తనను కూడా నలుగుపాటగా పాడుతూ నవ్వులు చిందే మోము, మనోహరమైన రూపం, జగత్పాలకుడైన అందరికీ ఆప్తుడు, అజ్ఞానం అనే చీకటిని పోగొట్టే జ్ఞాన భాండాగారం, నిర్మల ప్రకాశంతో మెరిసేవాడు, ధర్మార్థ కామాలతో పాటు మోక్షాన్ని ఇచ్చేవాడు. అతనే నగుమోము గలవాడు, మనోహరుడు. మధ్యమావతి రాగం, ఆది తాళం. మమేకం చేసే సాహిత్యం, మనోహరమైన సంగీతం. ఆ మనోహర రూపుని తలుసుకుంటే కొలుసుకుంటే ప్రతి గీతము మనోహరం, ప్రతి గానము మనోహరం. ఈ పవిత్ర క్షేత్రం నుండి ప్రతి హృదయం మనోహరం.
రాముని గొప్పదనాన్ని పదం పదంలో ప్రతిధ్వనించారు త్యాగయ్య. సంపూర్ణ శరణాగతికి అద్దం పట్టే పాట ఇది. త్యాగరాజస్వామి వారి పరమ ఏకాంతిక భక్తికి ప్రతీక. రామా నీకు మొక్కితి, రామా నీ చేజిక్కితి, నీకెవరు జోడు క్రీగంట చూడు, నేను నీవాడు నాతో మాటాడు, నీ పాటే పాట నీ బాటే బాట. భాష వస్తే చాలు భావం ఇట్టే అర్థమైపోయేంత సులభంగా సరళంగా సాగుతోన్న సద్గురు శ్రీ త్యాగరాజ విరచిత ఉత్సవ సంప్రదాయ దివ్యనామ సంకీర్తనలు, విశేష కీర్తనలతో త్యాగరాజం భజే ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదించారు ప్రధాన గాయని డాక్టర్ కె శేషులత విశ్వనాథ్ గారు. వ్యాఖ్యాన సమన్వయం భవదీయ దక్షిణామూర్తి మడిపల్లి. గాయనీమణులు శ్రీమతి కెబి లక్ష్మి, పద్మప్రియ, కళ్యాణి, దుర్గాశేషు, పద్మ, హేమమాలిని, జయంతి, పద్మజ, హిమబిందు, మధుమతి, రమ్యశ్రీ, సత్య, శ్రావ్య, ఇంకా స్థానిక సంగీత కళాశాల ఆచార్య బృందం. శ్రీరామచంద్రమూర్తి మనోహర రూపాన్ని, గొప్పతనాన్ని, సౌందర్యాన్ని త్యాగరాజస్వామి కీర్తన రూపంలో మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేసిన డాక్టర్ కె శేషులత విశ్వనాథ్ బృందం, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల బృందం ఆలపించిన సంకీర్తనలు విన్నాం కదా. వీరందరికీ శ్రీనివాసుని కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కీర్తనల వైభవాన్ని, వైశిష్ట్యాన్ని టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తమ అనుభూతుల్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. షోడశోపచారాల్లో దాదాపు మనందరం తప్పకుండా ఆచరించేది నైవేద్యం. దీనిని వైష్ణవ సంప్రదాయంలో ఆరగింపు అంటారు. త్యాగరాజ స్వామివారు ఆరగింపవే అంటూ ఆరంభించారు ఈ కీర్తనను. ఓ తల్లి తన బిడ్డకు అన్నం పెడుతుంటే కలిగే ఆనందం, అనుభూతి అనుభవిక వేద్యమే కానీ వర్ణించనలవి కాదు. షడ్రశోపేత భక్షణాల్ని రాముడా నువ్వు ఒక్కడివే కాదు దార సోదరాలతో కలిసి తినమంటున్నారు. ఒక్కరు కాదు 10 మందితో కలిసి భుజించేదే అసలైన భోజనమని త్యాగయ్య ఆనాడు చెప్పాడు. రామం రత్నమయీ పీఠే సహ సీతాన్యవేశయత్ అన్నారు వాల్మీకి మహాముని. సీతారాములు 2 పదాల్లా అనిపించవు. అన్యోన్యతకు, ఆత్మీయతకు, అవినాభావానికి మారుపేరులా వినిపిస్తాయి. అలాంటి సీతారాములకు ఒకటైన ముచ్చటైన జంటకు ముచ్చటగా హారతి పడుతోన్న సందర్భం గాయని శేషులత పాడుతున్న సందర్భం. తన భార్య సీతతో ముచ్చటగా మాట్లాడుతున్నాడు రామయ్య. ఆ దృశ్యాన్ని చూస్తూ హారతివ్వండి, సూర్యుడు, చంద్రుడు, శివుడు, దేవేంద్రుడు, శుకుడు, బ్రహ్మ, పక్షిరాజు గరుత్మంతుడు రామచంద్రుని ప్రకాశాన్ని చూసి పరవశిస్తున్నారు దేవాది దేవతలందరూ. మెరిసే మీ గాజులన్నీ కల్లుమనేలా హారతివ్వండి అంటున్నారు త్యాగయ్య. ఆ బృందగీతాన్ని, ఈ బృందగీతాన్ని వింటూ ఆ బృంద దృశ్యాన్ని మనోఫలకంపై ఆవిష్కరించుకుందాం. జో అచ్యుతానంద జోజో ముకుంద అని మన అమ్మ ఎన్నిసార్లు పాడుంటుంది. కానీ అన్నమయ్య రాశాడు అని ఎందరమ్మలకు తెలుసు. అందుకే అన్నమయ్యలో అన్న, అమ్మ, అయ్య అందరూ ఉన్నారు. అలాంటి లాలిపాటలు ఎన్నో మనకు అందించారు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారు. నున్నటి గాలి దిండు పాన్పుపై లాలి ఊగమంటున్నారు త్యాగయ్య. కమ్మని విడమొసగు సీతమ్మతో కలిసి లాలి ఊగము అనటం అంటే అర్థాంగి గనక సీతమ్మతో కలిసి లాలిలో ఉండాలి అంటం సమంజసం. కానీ అంతతో ఆగకుండా పమ్మి వేడుక మీర తమ్ములతో అన్నారు. అంటే ఆలి వచ్చాక అన్నదమ్ముల్ని ఎక్కడ మరుస్తారు అని రాగల తరాలకు బాంధవ్య సూచన అందించారేమో త్యాగయ్య ఈ పాటలో. దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు అందించిన త్యాగరాజు కొన్ని వినూత్న విశిష్ట ప్రయోగాలు కూడా చేశారు. లీలా, లోల, పాల, జాల పదవిన్యాసం చూడండి. వరమందరదర సుందరకర కుందరదన ఇందుముఖ అంటూ సంగీతం విశ్వజనీనం, దేహాల హద్దులు దేశాల ఎల్లలు దాటి హృదయ స్పందన అందరిది ఒకటే అన్నట్టుగా పాశ్చాత్య సంగీతపు వేగాన్ని, భారతీయ సాహిత్యపు ప్రయోగాన్ని కలగలిపి వేగంగా సాగే పాట. ప్రతి శ్రోత ఓ స్వరకర్తలా చేతులూపుతూ
తలలాడించే పాట. ఈ సంగీతం మీది, ఆ సంగీతం మాది అనే సంకుచిత భావాన్ని ఓడించే పాట. ఓం నమో వెంకటేశాయ. మనందరం ఈరోజు సద్గురు త్యాగరాజస్వామి యొక్క 246వ జయంతి మహోత్సవాన్ని ఎంతో వేడుకతో, ఆనందంతో, మైమరపించే విధంగా విన్న సంగీత అనుభూతితో ఈరోజంతా కూడా గడుపుకున్నాం. పొద్దున్న స్వామివారికి పంచరత్న కీర్తనతో జరిగిన సేవ, సాయంత్రం వారికి ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు వినిపించిన ఈ శేషులత గారి బృందానికి, ప్రత్యేకంగా శ్రీమతి శేషులత గారికి, దక్షిణామూర్తి గారికి, వేణుమాధవ్ గారికి, ఇతర పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. త్యాగరాజస్వామి యొక్క కృతులు మనందరికీ కూడా మన ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా అర్థం చేయడం కోసం ఏమాత్రం కూడా అంత ఇబ్బంది లేదు. సులువుగా రాసిన తెలుగు కవిత నేరుగా మన హృదయాంతరాలను తాకే విధంగా రాసిన అద్భుత పదప్రయోగం. అంతేకాకుండా అనేక మంది పెద్దలు చెప్తారు, త్యాగరాజస్వామి యొక్క కీర్తనల యొక్క సారాన్ని పామరులందరికీ కూడా అందించే విధంగా ఆ స్వామివారు ఈ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలన్నీ కూడా అందించారు. అనేక ఉత్సవాలు, మన దేశమంతా దేవాలయాలే, రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు అన్నీ మనం ఒక లెక్క తీసుకుంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో దానికి 5 రెట్లు మన దగ్గర దేవాలయాలు అన్నీ ఉన్నాయి. ఈ ఒక్కొక్క పాటని ఒక్కొక్క దేవాలయంలో ఎంతో ముచ్చటగా స్వామికి ఆరగింపు కానీ, పవళింపు సేవ కానీ, వారికి ప్రారంభోత్సవంగా చేస్తున్న పొద్దున్న సేవ కానీ, సుప్రభాత సేవ కానీ, ఏ సేవకైనా సరే చక్కగా మలుచుకునే విధంగా స్వామివారు మనకి అనేక అద్భుతమైన కీర్తనలు ఇచ్చారు. ఈరోజు భక్తి సామ్రాజ్యంలో మనందరం కూడా ఎవరైతే అత్యంత ఆప్తుడుగా నిలిచాడో భక్తుడు, ఆ భక్తుడిని కూడా ఆరాధించే విధానం మన పెద్దలు మనకిచ్చారు. మనకి ఉన్న హనుమంతుడు, ఆంజనేయ స్వామి ఏ విధంగా స్వామివారిని ప్రార్థించి సేవించాడో, ఆ స్వామిని మనం ఆరాధన చేసినా కూడా మనకి ఆ రామచంద్రుడి యొక్క దయాదాక్షిణ్యాలు లభిస్తాయని పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగా అన్నమయ్యని మనం నిత్యం కూడా ఇదే వేదిక మీద ఆరాధన చేస్తూ పోతున్నాం. కాబట్టి భక్తుల్ని ఎవరైతే సేవిస్తారో వారికి ఆ స్వామి యొక్క ఆశీస్సులు దివ్యంగా లభిస్తాయి అన్న ఒక గొప్ప సాంప్రదాయంతో ఈరోజు ఈ ఉత్సవ సాంప్రదాయ కీర్తనల ఈ పరంపర మనందరికీ అందించిన వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలి పక్షాన, నా పక్షాన, విచ్చేసిన భక్తులందరి పక్షాన, వారి వారి గృహాలలో కూర్చుని అత్యంత ఆనందంతో తన్మయత్వంలో విన్న భక్తులందరి పక్షాన కూడా వారికి నేను సదా రుణపడి ఉన్నానని చెప్తూ, అలాగే స్వామివారి యొక్క దివ్య మంగళమైన ఆశీస్సులు వీరందరికీ లభించాలని, భావితరానికి అందించే ఈ గొప్ప సంగీత సాంప్రదాయాన్ని ఇదే విధంగా మనం 10 కాలాల పాటు త్యాగయ్యను జ్ఞాపకం చేసుకుంటూ, నోరారా వారు అందించిన ఈ సాహిత్యాన్ని పాడుకుంటూ ఆనంద తన్మయత్వంలో మనందరం కూడా భక్తి సామ్రాజ్యాన్ని మనందరం గెలుచుకుందామని, అలాంటి సనాతన ధర్మ విలువల్ని మన కుటుంబాల్లో పెంచుకుందామని మరొకసారి భక్తులందరికీ పిలుపునిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.